హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో క్లాత్ హిప్ బెల్ట్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను నారాయణపేట్ శారీలో ఉంటాయి కదా, బార్డర్, చిన్న బార్డర్ అయితే తీసుకున్నాను. మనం ఎలాంటి పట్టు బిట్ అయినా కూడా హిప్ బెల్ట్ లాగా కుట్టుకోవచ్చండి. ఇక్కడ లెంత్ వచ్చేసి 15.5 ఇంచులు తీసుకున్నాను. మనం ఇది నడుము కొలత ఆధారంగా కూడా తీసుకోవచ్చండి. ఫ్రంట్ సైడ్ నడుము ఎంత అయితే మనకు వస్తుందో అంత కూడా తీసుకోవచ్చు. 14 ఇంచుల నుండి మనం తీసుకుంటే సరిపోతుంది. సో ఏజ్ వాళ్ళకైనా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఈ డిజైన్ ఎంతైతే ఉందో అంత మనము బక్రం పీస్ని తీసుకోవాలి. సో పొడవు మనము కొంచెం తగ్గించి తీసుకోవాలి బక్రం షీట్ని. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ని కూడా సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. అంటే 15.5 ఇంచుల పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ పీస్ని ఇలా తీసుకోవాలన్నమాట. వెనక మనం టై చేసుకోవడానికి కట్టుకుంటాం కదా డోరీలో, సో అవి రెడీ చేసుకోవడం కోసానికి ఇలా క్రాస్ పీస్ని తీసేసుకోండి. ఇలా మనము ఎంత సన్నగా అయినా కూడా కుట్టుకోవచ్చండి. అది కుట్టడం రాని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు 2 సైడ్లకి వచ్చేస్తాయి. సో ఒక్కొక్కటి మనకు 10 ఇంచుల పైన ఉంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మనకి కింద మనం క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ 2.5 ఇంచుల వెడల్పుని స్క్వేర్ పీస్ని ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇవైతే మనకు హిప్ బెల్ట్ కుట్టుకోవడానికి ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి రివర్స్ వైపున బక్రం షీట్ని ఐరన్ చేసి తీసుకోండి. మెరిసే వైపు క్లాత్కి పెట్టేసుకుంటే, ఐరన్ చేసుకుంటే మనకు బక్రం అనేది స్టిఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ని పెట్టేసి కుట్టుకోవాలి. ఇక్కడ నేను నీట్గా ఎలా కుట్టుకోవాలో టిప్స్ చెప్తానండి. ఇక్కడ మనకి సైడ్కి కోన్ షేప్లో వచ్చేలాగా పెట్టేసుకుంటే హిప్ బెల్ట్ నీట్గా ఉంటుంది. సో అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇలా మార్కర్తో ఈ షేప్ డ్రా చేసేసుకోండి. చూసారు కదా, మనకు బక్రం షీట్ ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో అక్కడ ఈ మార్కింగ్ వచ్చేలాగా పెట్టేసుకోండి. బక్రం షీట్ని కొంచెం తగ్గించి తీసుకున్నాం కదా, సో అలా అనమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా మీరు డిజైన్ చూసి తీసుకోండి, ఓకేనా. ఎలిఫెంట్స్ అనేవి కట్ అవ్వకుండా చూసుకోండి. డిజైన్లో కుట్టు దగ్గరికి ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నాడాలని మనం ట్రై చేసుకుందాము. సో నాడాలు అనేది 10 ఇంచుల పైన ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్నది 14 ఇంచులకి ఉంది. 10 ఇంచుల దగ్గర నుంచి తీసుకోవచ్చు. మనము ఎంత పొడవైనా కూడా తీసుకోవచ్చండి. మనం ఇప్పుడు కుట్టే విధానం చూద్దాము. మనం డోరీ అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకుందామండి. ఈ డోరీని మనం ఎంత సన్నగా అయినా కూడా మనం తీసుకోవచ్చు. సో డోరీ అనేది రివర్స్ తీయడం కొంతమందికి రాదు, సో వాళ్ళ కోసం అయితే నీట్గా చూపిస్తున్నాను. మనం క్రాస్ పీస్ తీసుకున్నట్లయితే మనకు ఎంత సన్నగా అయినా కూడా డోరీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్లౌజెస్కి కానీ మనకి లెహంగాస్ కానీ డోరీస్ అనేవి ఇలా నీట్గా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత మనము సూదితో రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 డోరీస్ని కుట్టేసి తీసుకున్నాను. ఇలా సైడ్కి కుట్టు తర్వాత ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసేసుకోవాలి. మనకు సన్నగా కావాలనుకుంటే ఈ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సూదిని దారంలోకి ఎక్కించేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక చివరన ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం క్లాత్ని ఇలా సూదికి ఎక్కించేసుకొని ఇప్పుడు ఈ దారంలో నుంచి తీసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లాత్కి ఇలా గుచ్చేసుకోవాలి. మనకు ఊడిపోకుండా ఉండాలండి మనం ఎక్కించుకున్న సూది అనేది. ఇలా తీసేసుకొని ఇప్పుడు సూదిని రివర్స్ నుంచేసి ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా సూదిని మొత్తం కూడా ఇలా తీసేసుకుంటూ రావాలన్నమాట. ఇలా సూది మొత్తాన్ని తీసిన తర్వాత ఇప్పుడు చివరిగా వచ్చిన దాన్ని ఇలా ముడి దగ్గర కొంచెం చిన్నగా ఇలా లాగుతూ రావాలి. అప్పుడు మనకు డోరీ అనేది రివర్స్ వచ్చేస్తుంది. ఇలా నీట్గా లాగుతూ వచ్చేయాలి. మనకు గట్టిగా టైట్గా వచ్చినప్పుడు కొంచెం లూజ్ చేసుకుంటూ తీసుకోవాలండి. ఇలాగనమాట. అలాగే టైట్గా లాగితే మనకు కుట్టు అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా సింపుల్గా ఈజీగా డోరీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం క్రాస్ పీస్ని తీసుకుంటే ఎంత సన్నగా అయినా కూడా డోరీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు రెండింటిని నేను రెడీ చేసి తీసుకున్నాను. ఇప్పుడు దీని చివరన లట్కన్ కుట్టుకోవాలి. ఇలా సింపుల్గా నేను కుట్టేశానండి. ఇప్పుడు ఇలా స్క్వేర్ పీస్ని ఇలా మడిచేసుకొని డోరీని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇక్కడ కుట్టు స్టార్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ కుట్టుకొని ఇక్కడ వరకు కుట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుంటే మనకు లట్కన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా రెండింటిని కుట్టేసుకొని తీసుకున్నాను నేను. ఇలా కుట్టుకున్న దాన్ని
ఇలా క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కొంచెం కట్ చేసేసుకొని ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకు లట్కన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా 2 డోరీస్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొలిచి రెడీగా పెట్టుకున్నాం కదా, మార్క్ పెట్టేసుకొని అది తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఎక్కడైతే డిజైన్ అనేది అంచు ఉందో చివరిగా కుట్టు వేసేసుకుంటూ రండి. ఇలా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ సూదిని కిందకి దింపేసి ఇప్పుడు ఈ షేప్ వచ్చేలాగా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనము డోరీని పెట్టేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డోరీని ఇక్కడ ప్లేస్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ మనకి డోరీ దగ్గర కుట్టు పడాలి కాబట్టి ఇలా తిప్పేసుకొని ఇక్కడ జిగ్జాగ్ కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకుంటే మనకు డోరీ అనేది అక్కడ స్టిచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ షేప్ అనేది కుట్టేసుకొని ఇప్పుడు ఈ డోరీని లోపలికి అనుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇంకొక వైపున కూడా సేమ్ ఫస్ట్ మనం ఎలా అయితే కుట్టామో అలా డోరీని పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా డోరీని ప్లేస్ చేసేసుకొని డోరీ స్టిచ్ అయ్యేలాగా కుట్టు వేసేసుకొని తీసుకోవాలి. ఇలా డోరీ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మార్క్ ఎలా అయితే షేప్ పెట్టుకున్నామో ఆ విధంగా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, అలా అక్కడ వరకు కుట్టు వేసుకోవాలి. ఈ డోరీ అనేది లోపలికి ఉండేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఓపెన్ పెట్టుకుంటే మనం రివర్స్ తీసుకోవడానికి ఉంటుందన్నమాట. అందుకని ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడికి కుట్టు ఆపేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ తీసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు డోరీ దగ్గర మనకు కరెక్ట్గా స్టిచ్ అవ్వకపోతే ఒకసారి ఇక్కడ స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోండి. ఎందుకంటే డోరీ ఊడిపోకుండా ఉండాలి, టైట్గా ఉండాలి కదా. సో అందుకని మళ్ళొకసారి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అనేవి షేప్ దగ్గర ఇలా కట్ పెట్టుకోండి. ఇలా క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడాను కట్ చేసేసుకొని ఇప్పుడు రివర్స్ తీసుకోండి. ఇలా 2 వైపులా రివర్స్ తీసేసుకుంటే మనకు హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనం హిప్ బెల్ట్ అనేది నీట్గా కుట్టేసాము. ఎలాంటి పట్టు బిట్ అయినా కూడా మనము హిప్ బెల్ట్ లాగా కుట్టేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. దీనికి హ్యాంగింగ్స్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుందండి. సో ఇలా సింపుల్గా ఈజీగా కుట్టేయచ్చు. ఇప్పుడు ఈ పై వైపున కుట్టు వేసుకున్నామంటే హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 2 హిప్ బెల్ట్లు అయితే స్టిచ్ చేశానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ నేను నారాయణపేట్ శారీలో నుంచి 2 ఫ్రాక్లు అయితే డిజైన్ చేశానండి. ఇలాగా కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మొత్తం కూడా నేను అప్లోడ్ చేశాను. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కొత్తగా స్టిచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈజీగా అర్థమయ్యేలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.